నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిసిసి నస్పూర్లో భరోసా సెంటర్ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా ఏసీపీలు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న తిరుపతి రెడ్డి, సదయ్య, మోహన్. దుమారం లేపిన బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతామన్న వ్యాఖ్యలపై హస్తం పార్టీ నేతల మండిపాటు. బాల్కసుమన్ దిష్టి బొమ్మలతో శవయాత్ర చేసి దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బాల్కసుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. వీధి రౌడీల్లా మాట్లాడుతున్న బాల్కసుమన్ను వెంటనే అరెస్టు చేయాలన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. కేతన్పల్లి మున్సిపాలిటీలో వీగిపోయిన అవిశ్వాసం. కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి రాములు. చాతన్పల్లి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి క్రికెట్ పోటీలు ప్రారంభం. కాకా చిత్రపటానికి పూల మాలలు వేసి క్రీడలను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా ఏసీపీలు తిరుపతి రెడ్డి, సదయ్య, మోహన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8 భరోసా కేంద్రాలను డీజీపీ రవిగుప్తా వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భరోసా సెంటర్ల గురించి వివరించారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన భరోసా సెంటర్ను సిసిసి టౌన్షిప్లోని పాత పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఏసీపీలు శిలాఫలకాన్ని ఆవిష్కరించి భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భరోసా సెంటర్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పెండింగ్ కేసులకు ఈ సెంటర్ ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భరోసా సెంటర్లో ఒక మహిళా ఎస్ఐతో పాటు లీగల్ అడ్వైజర్, హెల్త్ సిబ్బంది, రిసెప్షనిస్టు అందుబాటులో ఉంటారని తెలిపారు. మహిళలు, బాలికల వేధింపుల సమస్యలు, దాడులు తదితర సమస్యలన్నీ భరోసా సెంటర్కు వచ్చి చెప్పుకోవచ్చన్నారు. మహిళలు ఇచ్చే వాంగ్మూలం ఇక్కడే రికార్డు చేయడం జరుగుతుందన్నారు. 24 గంటల పాటు ఇక్కడ సేవలు అందుబాటులో ఉంటాయని, మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని సిఐలు ప్రవీణ్ కుమార్, ఆకుల అశోక్, సుధాకర్, బన్సీలాల్, దేవయ్య, శ్రీనివాస్, రవీందర్, నరేష్, సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్, భరోసా కేంద్రం ఇన్ఛార్జ్ ఎస్ఐ హైమా తదితరులు పాల్గొన్నారు. It's very happy to know that now Bharosa centers are being opened up in all districts, and today 8 Bharosa centers have been opened up in 8 districts, which brings us to a total of 12 per state, that is 20 Bharosa centers across the state, and another 6 are coming up. By end of this month, they also will be started. This will bring us to a figure of 20. And also 11 cities are under construction, and we will be having our own sitting to run these processes. Police safety has always been a priority area of the police department and also a focus area of the government. So all systems from great to earlier they used to get for the difficulty of getting a good now people are Bharosa centers, it becomes very easy, and it's important for us also that they can come to the Bharosa center, which is a one-stop shop for all services, and in some international we have medical facilities also, and
sample selection, etc. All facilities including a psychiatrist, medical help, and advice, everything is rendered in this solution. So this is a very good thing, and we are getting lot of accolades all over, lot of states, lot of state solutions have come, offices have come, and district based solution center. So it's a very good initiative, and it's up to the unit of the DPS and the SSP to ensure that they run properly, they run well. In fact, I would request all also to spend some time in these Bharosa centers, the existing ones in the unit, at least what the price in amount, they can go, they can spend some time, have a face-to-face interaction with the staff and other stakeholders of Bharosa centers, so that they are motivated and also with the experience of visit to work and experience of what's going on, and help with that. I'm happy to be with temporary started today. I congratulate our municipality government for taking initiative and because of her efforts, this temporary working together. So congratulations to the the woman police officer is dedicated for the Bharosa Center because this will also help you in recording of unseen statement. And if any sort of training is required for her, you can tell us, we will do it like నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా రామగుండం కమిషనరేట్ తరఫున అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ డీజీ గారు ఈరోజు ఈ భరోసా సెంటర్ను మనకు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. మన మంచిర్యాల జిల్లాకు యాక్చువల్గా మహిళలకు చాలా ఏరియాలో వాళ్ళకు అసమానతలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ మీద కేసెస్ చాలా జరుగుతున్నాయి. కాబట్టి భరోసా సెంటర్ మన దగ్గర ఇంతవరకు లేకపోవడం వల్ల మన ప్రియతమ డీజీ గారు మంచిర్యాలకు భరోసా సెంటర్ను శాంక్షన్ చేసి ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాలలో ఉన్న మహిళ వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా కూడా భరోసా సెంటర్కి వచ్చి వాళ్ళ దగ్గరగా ఇక్కడ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్ ఉంటారు, అటెండెంట్ ఉంటారు, అన్ని రకాలుగా 24 hours ఇక్కడ సేవలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒక మహిళా బాధితురాలు వచ్చిందంటే ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. ఈవెన్ 164 స్టేట్మెంట్స్ కూడా ఇక్కడనే రికార్డ్ చేయడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్లు ఒకవేళ వచ్చి ఏమైనా 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నా, ఒక మహిళ యొక్క వాంగ్మూలాలు రికార్డ్ చేయాలన్నా కూడా ఇక్కడే చేసుకోవడం జరుగుతుంది. అలాగే బాధిత మహిళలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి హెల్త్ కండిషన్స్ కూడా చెక్ చేయడానికి కూడా డాక్టర్ని కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ ఎయిడ్ కొరకు సెపరేట్గా లీగల్ అడ్వైజ్ కూడా పెట్టడం జరిగింది. సో అన్ని సేవలను ఒకే ప్లేస్లో మనం మహిళలు పొందడానికి కొరకు ఈ భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కావున మంచిర్యాల జిల్లాలో ఉన్న అందరు మహిళలు కూడా ఈ భరోసా సెంటర్ను ఉపయోగించుకోవాల్సిందిగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణన్ వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహ వేషాలతో ఊగిపోయారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు బాలకృష్ణన్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు బాల్కసుమన్కు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావటం లేదన్నారు. ఇప్పటికే ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్న సుమన్ చప్పట్ల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సుమన్ తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే తాము సహించేది లేదని అన్నారు. తమకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి తప్ప ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తమ సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పాలన నచ్చకనే ప్రజలు వారిని ఓడగొట్టారనేది మర్చిపోవద్దని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ విస్తృత సమావేశంలో మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ మా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అక్కడున్న వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ చెప్పుతోటి కొడతామని చెప్పడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలో పెద్ద ఎత్తున గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బాల్కసుమన్ పిచ్చి లేసి
బాగా డబ్బు మదంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. బల్క సుమన్ నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఈ మంచిర్యాలకు వచ్చినప్పుడు నీకు చెప్పులే లేవు, అలాంటి నువ్వు ఈరోజు చెప్పులు తీసే గొప్పనివైనా చెప్పులు తీసే గొప్పనివైనా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, నువ్వు ముందుగా నీ చెప్పుతోడు నువ్వే కొట్టుకోవాలి. ఎందుకంటే నీ నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు. మా వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు సింగరేణి ఎలక్షన్లని అభ్యర్థులే లేకుండా పోయింది. అలాంటి నీవు ఈరోజు నీ నాయకత్వంలో ముందుకు పోతే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ జిల్లాలో డిపాజిట్ కూడా రాదు. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఓటు పడదని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, నీకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు, నీ కేసీఆర్కి బుద్ధి చెప్పిర్రు. నీ వల్ల తెలంగాణ ఆత్మ గౌరవం మొత్తం కూడా గంగల కలిసింది. నువ్వు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా మోడీ కిందికి మోడీ కాలకడ పెట్టినామని చెప్పి గ్రహించి ఈరోజు తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను తప్పకుండా నెరవేరుస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా వారి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజలకు సంక్షేమం కోరుకుంటుంది. కాబట్టి ప్రజలు కూడా అన్ని విభాగాలు కూడా ముందుకెళ్తాయని తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు కానీ బల్క సుమన్ కానీ ఇంకెవరన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఈ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు మానం ఉంటే, ఇక్కడున్న మాజీ బీఆర్ఎస్ శాసనసభ్యులకు సిగ్గు మానం ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాల్క సుమన్ పెట్టుకోరు. మీకు చేతగాక పక్క జిల్లాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారా మేము అడుగుతున్నాం. నిజంగా మీకు సిగ్గు మానం ఉంటే బాల్క సుమన్ ఆయన జిల్లాకైనా పంపించండి. మీకు సిగ్గు మానం ఉంటే ఆయన నాయకత్వంలో మీరు పని చేయకండి. ఇలాంటి నీతి మాలిన నాయకత్వంలో సిగ్గు ఎగ్గు లేకుండా, ఒక పద్ధతి లేకుండా, సంస్కారం లేకుండా, సంస్కారహీనుడి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారంటే ఈరోజు మీరు తలలు కిందికి దించుకోవాలి. తప్పకుండా బాల్క సుమన్ నువ్వు ఒక రేవంత్ రెడ్డికి చెప్పు చూపితే ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ పైన, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ కార్యకర్తల పైన చెప్పులతోటి తరిమి కొట్టి తెలంగాణ బార్డర్ దాస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా బల్క సుమన్ హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఇష్టానుసారం గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనం సంబోధిస్తూ చెప్పు తీయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. ఇక్కడున్న వాతావరణం చెడగొట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చిందో 2 నెరవేర్చి, ఏదైతే గ్యాస్ సిలిండరు 200 యూనిట్లు ఇస్తున్న సందర్భంలో మన క్యాబినెట్ మీటింగ్ అయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. ప్రజలందరూ దాన్ని ఏకీభవిస్తున్నారు, అనుకూలంగా వస్తారని ఆలోచన కొద్దీ ఒక స్టంట్ చేసిండ్రు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి, స్థానిక నాయకత్వం ఒకటై దీన్ని ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని ఒక ఎత్తుగడ చేసి నిన్న చెప్పు చూపడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ఈ 3 నియోజకవర్గాలు తుడిచిపెట్టకపోయి మంచిర్యాల నియోజకవర్గంలో 3వ నెంబర్ అయిన ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్టేజీలో కూర్చుండి సప్పట్టు కొట్టే సంస్కృతి ముసిముసి నవ్వుతూ ఉన్నారు. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. నవ్వే ముందు మీకు అవగాహన రాహిత్యం. ఒక్కసారి ఓడిపోయినా కానీ కనీసం సింగరేణి ప్రాంతంలో ఇవాళ సింగరేణి ఎలక్షన్లలో అభ్యర్థి పెట్టిన పరిస్థితి, ఇక్కడనేమో 3వ నెంబర్ వచ్చే పరిస్థితి. ఇంకా కూడా మీరు చేసిన తప్పులేంది, మేము ఏ రకంగా పొరపాటు చేసినాం, ఇంతమందికి మేము నష్టం చేసినాం, మేము ప్రజలకు ఎందుకు దూరం అయినాం, క్యాడర్కి ఎందుకు దూరం ఆలోచించకుండా ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు పిచ్చి మాటలకు ముందున్న క్యాడర్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంత చిల్లర రాజకీయం చేసిన కరెక్ట్ కాదు. మనం ఓటమి దిగముంకొని ఓటమిలో ఉన్నాం, బాధలున్నాం. ఆ బాధ గురించి కార్యకర్త గురించి మాట్లాడకుండా ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతా అన్నదానికి బయటకు వచ్చిన ఎవరైతే అక్కడ ఉన్న క్యాడర్ ఉన్నారో వాళ్ళే నిన్ను సిగ్గు లేకుండా మాట్లాడిండు. సిగ్గు లేకుండా మాట్లాడు కాకుండా వేదిక పేరు ఉన్న మనుషులు కూడా ముసిముసి నవ్వుతా ఉన్నారు. ఇదెక్కడి సంస్కృతి అని చీకొట్టే పరిస్థితి. మేము ఎక్కడ చెప్తానో ఇవాళ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు మరి జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో ఏ ప్రోగ్రాం తీసుకున్నా ముందుకోతాం. నిన్న కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కాన్ఫరెన్స్ జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ లక్షటిపేట మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఊత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ ఏమన్నా సహించేది లేదన్నారు. ప్రజాపాలన పేద ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. మా ప్రియతమ నాయకులు మంత్రాల శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్
ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే బల్పు బాల్క సుమన్ నిన్న వారి సమావేశంలో కార్యకర్తల సమావేశంలో మరి మా ముఖ్యమంత్రి మా ప్రథమ నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మరి వారికి చెప్పుతోని కొడతానని చెప్పిన ఈ బల్బు బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఈ రోజు మేము రాస్తారోకో చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పుడు మా తరఫు నుండి కంప్లైంట్ ఇస్తాము. ఎందుకంటే నువ్వు బిచ్చగానివి, ఈ రోజు నువ్వు 1000 ఓట్లకు ఎదిగినావు. ఈ యొక్క మా డిమాండ్ ఏంటంటే ఇసుక దొంగ, బొగ్గు దొంగ ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించి ఇవాళ ఒక ముఖ్యమంత్రిని చెప్పు చూపించి చేసేంత దారికారి నువ్వు కాదు. అసలు నీది జిల్లానే కాదు, నీ జిల్లా వేరే జిల్లాకి వెళ్ళి మా జిల్లాలో వచ్చి నువ్వు అధ్యక్ష పదవి తీసుకొని మన కేసీఆర్ గారు కొమ్ము కాస్తున్నావు. నీ కొమ్ము కాస్తులు పక్కకు పెట్టి ఇంతమంది నాయకులు ఉన్నారు టీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడండి, నువ్వు ఎట్లా మాట్లాడినావు? నీకు బుద్ధి ఉంది అసలు? నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే, నువ్వు ఈ యొక్క అరుచుత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. నువ్వు పత్రికా ముఖంగా పోలీసు క్షమాపణ చెప్పాలి. వెంటనే మేము పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీ రాజీవ్ చౌక్లో కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత పిచ్చెక్కి మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. చెన్నూరు ప్రజలు ఓడగొట్టి బుద్ధి చెప్పినా కూడా సిగ్గు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే చెన్నూరు ప్రజలు ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పిళ్ళు, చెప్తాను కొట్టిళ్ళు. నీకు వచ్చిన ఓట్లు ఎన్నో ఒకసారి నువ్వు మళ్ళీ రికౌంట్ చేసుకో, నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. చెన్నూరు ప్రజలు నిన్ను చెప్తాను కొట్టినంత పని చేసినా ఇంకా నీకు సిగ్గు రాలేదు. ఖబర్దార్ బాల్క సుమన్, నువ్వు ఒకవేళ మళ్ళీ ఇట్లా ఈ విధంగా రిపీట్ అయితే నీకు రామకృష్ణపూర్ ప్రజలు, చెన్నూరు ప్రజలు చెప్పులతోని కాకుండా చెప్పు చీపులు రెండు కలిపి కూడా నేను తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. రేవంత్ రెడ్డి జోలికి వచ్చినా, వివేక్ సార్ జోలికి వచ్చినా నీ బట్టలు తీసిన అన్నుడు తప్పకుండా జరుగుతుంది బిడ్డ. మేము ఏ రోజు కూడా నీకు భయపడలేదు. 10 సంవత్సరాల నుండి నిన్ను వెంబడిస్తూనే ఉన్నాం. నీకు సిగ్గులేక ఇక్కడికి వచ్చి తిరిగినావు. నువ్వు ఒక రేవంత్ రెడ్డి గారి జోలికి వచ్చినా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికి వచ్చినా కానీ ఊకునే పరిస్థితి లేదు. ఖబర్దార్, ఇంకొకసారి నీ నోరును అదుపులో పెట్టుకో. నీకు మళ్ళీ చెప్తున్నా, మాట పట్ల సమాజం హర్షించలేదు. మీరు మాట్లాడే పదాలు ఎదుటి వాళ్ళకి డిసిజన్ నేర్పుతలేదు. మీరు మాట్లాడే మాటలు 10 మందిని చెడగొట్టే విధంగా ఉన్నాయి. కానీ ఎందుకు సార్ అంత అహంకారం? ఆ అహంకారంతోనే ఇక్కడ దాకా వచ్చింది. ఆల్రెడీ అధికారం పోయింది. ఆల్రెడీ అధికారం పోయింది. అది ఇంకా మీకు స్పృహ రాలేదు. ఇంకా తిమ్మిర్లోనే ఉన్నారు కావచ్చు. తిమ్మిరు దింపుకోండి. మా విజయ్ వెంకటస్వామి గారి జోలికి కానీ, మా కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ వస్తే కాంగ్రెస్ పార్టీకి వాచ్ డాగులం. మేము గేట్ కాడ వాచ్ డాగులం. మేము కరిచేస్తాం సార్. మేము ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాం. అధికారం పోయిందనే స్పృహలకు వెళ్ళి బయటికి రండి. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో బాల్క సుమన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వివిధ గ్రామాల నుండి మండల కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో చేరుకొని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫ్లెక్సీకి చెప్పులు దండవేసి ఖబర్దార్ బాల్క సుమన్ అనే నినాదాలు చేస్తూ బాల్క సుమన్ ఫ్లెక్సీని దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. నేను హెచ్చరిస్తున్నా, నువ్వు క్షమాపణ చెప్పే వరకు బిడ్డ, నిన్న నువ్వు అన్న మాటలు చూసిన వెంటనే నేను ఫోన్ కూడా చేయడం జరిగింది. కానీ నీకు దమ్ము లేదు మా ఫోన్ లేపడానికి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడిన మాటలు క్షమాపణ కోరకపోతే ఈ చెన్నూరు నియోజకవర్గం ఇందారం పిలిచి రాని అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజుకే అయిపోయింది అనుకోవద్దు బిడ్డ. ఖచ్చితంగా ఈ రోజు నీకు చెప్పులతో కొడుతూ చెప్పులు దండాలేస్తున్నాం. కానీ ఈ జైపూర్ మండల్ కాంగ్రెస్ సైనికులం అందరు కలిసి ఒకటే హెచ్చరిస్తున్నా, ఇందారం నుంచి మిర్చి దాటావు, క్షమాపణ కోరిన వెంటనే నువ్వు ఇక్కడికి ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇలా కాంగ్రెస్ సైనికులం, రేవంత్ రెడ్డి సైనికులం, ఇలా వివేకానంద సైనికులం, ఇలా మా మంచిర్యాల జిల్లా 3 ఎమ్మెల్యేల సైనికులు నీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గం రాకుండా చేస్తాం బిడ్డ. బాల్క సుమన్
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేటానికి లేదు. నీ అధికారం అనుకుంటున్నావా? ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఎమ్మెల్యే అనుకుంటున్నావా? బిడ్డ బాలకృష్ణ, ఇలా నీ దళితులు నీ ఎమ్మెల్యే లేరు. నీ కాన్స్టిట్యున్సీలో దళిత కాన్స్టిట్యున్సీ ఏ దళితుడికి నువ్వు న్యాయం చేసావని చెప్పి నేను అడుగుతున్నా. ఏ దళితుడికి అండగా ఉన్నావని చెప్పి నేను అడుగుతున్నా. అందరిని అనగదొక్కినావు, దళితులను అనగొట్టినావు, నాయకులను అనగదొక్కినావు. బిడ్డ, ఇక్కడ దోచుకున్న డబ్బులు, ఇక్కడ దోచుకున్న వనరులు నీ ఇంట్లో ఉండాలి. నేను ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోరుకుంటున్నా, మా స్థానిక ఎమ్మెల్యే కూడా కోరుకుంటున్నా. అన్న, ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ప్రజల పాలన చేద్దాం, మనం వాళ్ళ మీద కక్ష సాధింపు పట్టాలనుకున్నాం. కానీ ఇలా అవసరం వచ్చింది. ఖచ్చితంగా బాల్క సుమన్ ఎంపీ కాకముందు వాని ఆస్తి ఏంది, ఇవాళ వాని ఆస్తి ఏంది, దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ అన్నకు దండం పెట్టి కోరుకుంటున్నా. వాని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నస్పూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్క సుమన్ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. నస్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్ వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండతో గాడిదపై ఊరేగించారు. అనంతరం బాల్క సుమన్ దిష్టిబొమ్మతో డప్పు చప్పుల మధ్య శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా బండారి సుధాకర్ మాట్లాడుతూ బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బాల్క సుమన్కు లేదన్నారు. బాల్క సుమన్ అవినీతిపై విచారణ చేపట్టి జైలుకు పంపించడం ఖాయమన్నారు. వీధి రౌడీలా వ్యవహరిస్తున్న బాల్క సుమన్ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు, గెల్లు మల్లేష్, ధర్ని మధు, ఒడ్నాల రాజన్న, పడాల సంజీవ్ గౌడ్, సురేష్ రెడ్డి, సంపత్ రెడ్డి, కుండ్ర లింగయ్య, గఫార్, తేలేటి కిష్టయ్య, సమ్ము రాజయ్య, భీం రవి, కృష్ణారావు, ఎంబడి కుమారస్వామి, రంగారావు, కమతం సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన మంచాల్లో జరిగిన సభలో ఎవరైతే కాలుగుట్ట పెంపుడు కుక్క ఉన్నాడో వాడు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వారి మీద అంచిత వ్యాఖ్యలు చేశారు. అరే, నీకు దమ్ముటని నీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏడున్నావు, నీ రాజకీయం ఏదో నీకు మొత్తం మాకు తెలుసు, నువ్వేం చేరికి వచ్చినావు, నీ రాసలీలు తెలుసు, మాకు అన్ని తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ అమ్మాయిలు పటాయించి ఎంతమంది మోసం చేస్తున్నావు ప్రతి తెలుసు, నీకు అన్ని ఆధారాలు చూపెడతాం. ఎందుకంటే ఏదైతే గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి వర్యులు వారి జనం కోసం పనిచేసేవాళ్ళు, మా ప్రేమ్ సార్ ఆ గారు వాళ్ళు మా జనం కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ మీద మీరు అంచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే నేను మొన్న నువ్వు ఓడిపోయినావు, నేను ఓడిపోయినందుకు మీ ఎవరైతే మీ నాయకులు ఉన్నారో, మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు నేను గర్భం నొక్కనిస్తలేరు, వాళ్ళకు ఏదో మెప్పు కావాలని చెప్పేసి నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ, నువ్వు ఇంకోసారి ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా ప్రేమ్ సార్ గారి జోలికే కానీ అస్తే బిడ్డ లోపలికి అని చెప్పేసి మా నస్పూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నావు. ఇంకొకసారి ఇట్లా నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే నువ్వు ఈ జిల్లాలో కూడా అడుగుపెట్టినాము, నువ్వు నీ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మాకు తెలుసు, నువ్వేం తెచ్చావు, మేము కూడా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు పనిచేసినాం, నీ గురించి తెలుసు, మొత్తం నీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు, మొత్తం బయట పెడతాం. నువ్వు ఇంకొకసారి కనుక బేసరిగా నువ్వు క్షమాపణ చెప్పకుంటే నేను మా జిల్లాలో కూడా అడుగు. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పుల దండ వేసి కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.
నీకు సంస్కారం ఉందా? స్వచ్ఛంగా కనబడతా ఉందా? సంస్కారం హీనంగా మాట్లాడుతా ఉన్నావు బాల్క సుమన్. నీకు మతి భ్రమించింది, నీకు పదవి యోగ్యం లేనా మతి భ్రమ. ఇది కరెక్ట్ కాదు. నీకు చమత్తపంగా చర్యలు తీసుకుంటా ఉంటే ఈ గవర్నమెంట్ నీకు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విధంగా హెచ్చరిస్తున్నా. 3 తారీఖు లోడం జరిగింది. 3 తారీఖు ఓడిపోయినాక ఇప్పటి ఒకటిలో నువ్వు అడుగుదా పెట్టలేదు. ఏంటి అరాచకం, ఏంటి నీ మాట? మేము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా గుర్తుకో, ఇటు చెన్నురుగా సత్తగా సత్తులాగా మాట్లాడదాం. నీకు సంస్కారం ఉందా, మాకు సహకారం ఉందా అంటే నిన్ను ముందు ఉన్నాను ఎంపీ ఎలక్షన్ లో పొందబెట్టి కాంగ్రెస్ పార్టీ. కాగా బందమరి చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కుసుమన్ ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమన్పై మండలంలోని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం మండలంలోని ఎంపీటీఓ ఆఫీస్ ఎదురుగా మండల అధ్యక్షుడు బానోద్ నీలయ్య ఆధ్వర్యంలో బాల్కుసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. నిన్ను ప్రజలు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆడ చెల్లెలు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నిన్ను చెప్పుతో కొట్టి నీ ఊరికి పంపించారు. అది సిగ్గులేదారా నీకు మాట్లాడడానికి? మా ముఖ్యమంత్రి గారు నీ ఇష్టం వచ్చిన తీర్థ ఊరుకోం బిడ్డ. నిన్ను ఇక్కడ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకోసారి అడుగు పెడితే బిడ్డ నేను బొంద పెడతాం, నిన్ను చెప్పుతో కొడతాం. నా కొడుక నువ్వు ఎస్సీ అని చెప్పి ఇక ఓసీ వాళ్ళని తిడితే ఎలాంటి కేసులు పెట్టారు అనుకుంటున్నావు కాదు బిడ్డ. మేము కూడా ఎస్సీ బిడ్డ. నువ్వు చెప్పుతో కొడతాం, నీకు ఖచ్చితంగా మీ ఆడవాళ్ళకి చెప్పుతో కొట్టిస్తాం బిడ్డ. నువ్వు ఖబర్దార్ బిడ్డ. గుండె నశించాలి. ఇంకోసారి నువ్వు చెప్పుతో కొట్టకపోతే ఈ మందమరి మండల ప్రజలు ఎవరు కూడా ఊరుకోని నిన్ను మందమరి మండల తిరిగి బిడ్డ. ఖబర్దార్ బాల్క. కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జన్నారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీఖాన్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్కసుమన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బాల్కసుమన్ నువ్వు చదివే రోజులలో నీ పరిస్థితి ఎలా ఉండేనో గుర్తు చేసుకోవాలని అన్నారు. మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బద్మాష్ సుమన్, బానిస సుమన్ మాట్లాడినటువంటి మాటలు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏదైతే మాట్లాడిందో, బాల్క సుమన్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రభుత్వంలో ఉన్నట్టు నువ్వు ఇంకా 2 నెలలు కూడా కాలేదు. నీకు బుద్ధి చెప్పి గవర్నమెంట్ నుంచి వెళ్ళి మిమ్మల్ని కింద దింపిళ్ళు ప్రజలు. చెన్నూరు ప్రజలు నిన్ను గోతి తీసి బొంద పెట్టిళ్ళు. సుమాన్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డిని అనే నీ స్థాయి ఎక్కడిది? నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదివినావు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివినా. నీ బతికేందో మాకు తెలియదా? నిన్న లేచిపోయిన నీ చెప్పు, నీకు చెప్పులే దిక్కులే ఉస్మానియా యూనివర్సిటీలో. నువ్వు పేరాగాని చెప్పులు వేసుకొని తిరిగినావు. చాలా తాగిపిద్దామంటే నీకు పైసలు లేవు ఉస్మానియా యూనివర్సిటీ. నా కొడక నువ్వు మా రేవంత్ రెడ్డిని అనేంత సీనా నీకు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఇట్టనే మాట్లాడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను చెండాడడానికి సిద్ధంగా ఉన్నారు. నీది మా మంచిర్యాల జిల్లానే కాదు, నువ్వు నీ జిల్లాకి వెళ్ళిపోవాల్సిందే. ఈసారి నిన్ను తరిమి నీ కరీంనగర్ డిస్టిక్ మేము పంపనికి సిద్ధంగా ఉన్నాం కొడుక. నీకు దమ్ముంటే రేపు ఇదే పెద్దపల్లి పార్లమెంట్ నువ్వు పోటీ అయ్యి నిన్నే గిట్ట మేము పొందబెట్టకపోతే కాంగ్రెస్ ఏందో నీకు చూపుతాం. రా, రేపు పెద్దపల్లికి నువ్వు రా. నీకు సోయి లేదా? నీ వెంబడే ఉన్న నీ తోటి సోదరుడు, నీ యొక్క ఎంపీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగినది. ఎందుకు? మీ దొరల కింద బతకనికి ఇష్టం లేదు. నువ్వు బానిస సుమనవు, బద్మాష్ సుమనవు. నువ్వు దొరల కింద దొరల ఊడిగని చేసుకుంటా, వాళ్ళ కాళ్ళు విసుక్కుంటా, కేటీఆర్ కేసీఆర్ చీకు పడేసిన బొక్కలను తినుకుంటా, నువ్వు వాళ్ళు చెప్పినట్టు వినుకుంటా, ఇవాళ నువ్వు చెన్నూరుని ఎంత దోసుక తిన్నావో తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ముఖ్యంగా నీ చెన్నూరు ప్రజలు గమనించే మొన్న ఇవాళకి ఇంకా 2 నెలలు కూడా అయితే లేదు. నిన్న పొందబెట్టిన సంగతి నువ్వు మర్చిపోతున్నావు కొడుక. నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఒక రేవంత్ రెడ్డినే కాదు, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఒక్కరిని కూడా ఒక్క మాట అన్నా నిన్ను పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మేము కొడుక. నిన్ను ఇక్కడ చెప్పలేపినావు. నువ్వు లేపిన ఈ చెప్పు రేపు టోటల్గా పార్లమెంటు పరిధి ఏదైతే పెద్దపల్లిలో ఉన్నదో నువ్వు పోటీ అయ్యి నిన్ను అదే చెప్పులతో మా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపి కొట్టి మా రేవంత్ రెడ్డి ఏదైతే స్లోగన్ ఇస్తుండో
100 మీటర్ల గోయి రవిగిట నేను పెద్దపల్లి పార్లమెంట్ రాబట్టి బొంద పెట్టకపోతే నువ్వు కాసుకొని నా కొడక నువ్వు రారా పెద్దపల్లి పార్లమెంట్కి. సుమార్ నువ్వు ఎవరో చెప్పిన స్పీచ్ నువ్వు మాట్లాడడం చదవడం కాదు. నీకు దమ్ముంటే సొంతగా నువ్వు పోటీ అయ్యి ఇంకో దగ్గర నువ్వు ఈడ పోటీ చేసి కానిస్టెంట్లో కాదు, నీకు అంత అహంకారం ఉంది కదా. జనరల్ టికెట్ కాడ నువ్వు పోటీ అయ్యి, నీకు అంత అహంకారమా? నీకు సీఎం అంటే కనిపిస్తాడు నా కొడక, నువ్వు రా. నువ్వు ఇంకొకసారి గిట్ట మాట్లాడినట్టుంటే నీ నాలుక తీల్చి చెన్నాడనికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. నువ్వు బాగా గమనించి నువ్వు బెసరత్గా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి ఏవైతే నువ్వు మాట్లాడినవో వాటిని వెనుకకు తీసుకున్నట్లయితే నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చూసుకుంటావు బిడ్డ. నువ్వు జాగ్రత్తగా ఉండు. జై కాంగ్రెస్. మీటింగ్లో బాలకృష్ణ గారు ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడుతున్న విధానం, ఆయన విచక్షణ కోల్పోయిండా, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయిండా, లేకుంటే ఆయన కుంభకోణాన్ని బయటకు వస్తాయని ఆ బాధతో మాట్లాడుతున్నాడా, విచక్షణ కోల్పోయిన పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు దగ్గర పెట్టుకోకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు ఎరుకో తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈ పద్ధతి ఇట్లాగే కొనసాగితే జిల్లా నుంచి తరుగుతాం. బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకనే ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్కసుమన్ మాట్లాడిన మాటలకు ప్రజల్లో అసహనం కలుగుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమందిని నానాబూతులు తిట్టాడన్నారు. సుమన్ చెప్పును చూపించడానికి సూత్రధారి కేసీఆరేనని, సుమన్ చెప్పును చూపించాల్సింది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కాదన్నారు. సుమన్ కేసీఆర్ బానిసత్వంలో చిన్న వ్యక్తి అన్నారు. ఆయన బీఆర్ఎస్ నేతలు అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్లో నాయకులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నిజాలను తట్టుకోలేకపోతున్నారని, బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా ప్రజలే చూస్తారన్నారు. ఇప్పటికే ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారని, మరికొద్ది రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్లో చేరబోతున్నారన్నారు. బాల్కసుమన్ మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ మాటలు మాట్లాడే కల్చరు సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే ఇది మాటలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేవాడు, ఈ బాల్కసుమన్ చెప్పు చూపించింది కేసీఆర్కే. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాల్కసుమన్ ఈ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. ఇవన్నీ కూడా అహంకారంతో కేసీఆర్ ఏదైతే చేసినాడో ఈ కేసీఆర్కి సరైన గుణపాఠం ప్రజలు నేర్పించినారు. బాల్కసుమన్ మర్చిపోతున్నాడు. సడన్లీ ఆయనకు ఉద్యమకారులు గుర్తొచ్చింది. వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి, ఆ బానిసత్వంలో కేసీఆర్ బానిసత్వంలో బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆయన ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్న కమెంట్స్ చూస్తే అందరూ కూడా ఇద్దరే అసహించుకుంటున్నారు. వీళ్ళు అధికారం పోయిందని చెప్పి వాళ్ళు నమ్ముతలేరు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ బానిసత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రమే మా రాజ్యము, మేము తప్ప ఇంకెవరు ఉండొద్దు, మేమే పరిపాలిస్తాము అని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ నాయకులు అనుకున్నారో వారికి ఇప్పుడు నిజాలు ఏందో తెలుస్తున్నది. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా తగ్గే పరిస్థితులు కనబడతలేదు. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏదైతే కేటీఆర్ కానీ బాల్కసుమన్ కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓడిపోయినాము, మాకు పోలీస్ మాటలు ఎవరు కూడా వినటం లేదు, మాకు పెట్రోల్ కార్ లేదు, ఎస్కాట్ కార్ లేదు,
ఇవన్నీ కూడా పాపము ఓడిపోయిన తర్వాత వారికి ఒక గుణపాఠం కలగాలి. ఈరోజు చాలామంది మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ బాల్క సుమన్ ఏదైతే చెప్పు చూపించినాడో ఆ చెప్పుతోనే పాపము గార్లాండ్స్ చేసి వాళ్ళందరూ దిష్టి బొమ్మలు ధన్యం చేసినారు. అంటే ప్రజలే మీకు మళ్ళొకసారి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు చిత్తు ఓడించి టీఆర్ఎస్ పార్టీయే. ఈరోజు కూడా మీరు చూసినారు, నిన్న ఒక మాజీ మంత్రి రిజైన్ చేసినాడు, ఈరోజు ఒక మాజీ ఎంపీ రిజైన్ చేసినాడు. అంటే అందరికీ టీఆర్ఎస్ పార్టీలో ఉంటే భయం అయిపోయింది. పురుగుల అన్నం నీళ్ల చారు మేము తినలేం, చదువు కూడా సరిగ్గా చెప్పడం లేదంటూ మంచిర్యాల జిల్లా ముల్కలలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల విద్యార్థులు మంగళవారం భోజనం చేయకుండా ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళగా విద్యార్థులు పురుగుల అన్నాన్ని చూపించడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై ధర్నాకు పూనుకోగా సిబ్బంది గేట్లు వేసి వారిని నిర్బంధించారు. సమాచారం అందుకున్న మీడియా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా గేట్లకు తాళాలు వేశారు. అలాగా లోపలికి ప్రవేశించిన మీడియాను చూసిన పేరెంట్స్ విద్యార్థులు నినాదాలు చేయడంతో ప్రిన్సిపల్ గేట్లు తెరిపించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ విద్యార్థులు మాట్లాడుతూ దళితులమైన తాము పిల్లల భవిష్యత్తు కోసం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తే ఇక్కడ తిండి సరిగ్గా లేదు, చదువు సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ పాఠశాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీలో ఉంటే అక్కడ డంపింగ్ యార్డుతో దుర్గంధం పొగ వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం చెడిపోతుందన్న సందర్భాల్లో 6 నెలలు కలెక్టరేట్ చుట్టూ తిరిగి కలెక్టర్ చొరవతో హాజీపురం మండలంలోని ముల్కల్ల ప్రైవేట్ భవనంలోకి వచ్చేలా కృషి చేశామని పేరెంట్స్ తెలిపారు. అయినా ఇక్కడ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేరెంట్స్ మీటింగ్కు వచ్చే సమయంలో మాత్రమే కాస్త శుభ్రంగా ఉంచుతారని, రోజువారీ ఎక్కడ చెత్త అక్కడే దుర్గంధం వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, ఆటల స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినా కానీ ప్రయోజనం లేదని, ఎప్పటిలాగే పురుగులు ఉడకని అన్నం, నాసరికం కూరగాయలు, నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. పేరెంట్స్కి చెబితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్రటరీ నేను సురేష్ని, అన్నంలో పురుగులు బెడ్డలు వస్తున్నాయి అని ప్రశ్నించడానికి వస్తే మమ్మల్ని గేట్లు వేసి తాళం పెడుతున్నారు. ఇంతవరకు ఆ అన్నం పక్కన పెట్టించి వేరే కనీసం పిల్లలకు అన్నం అందించమని చెప్పినా కూడా ఈ ఉన్న ప్రిన్సిపాల్కు అసలు ఎలాంటి చలనం లేదు. ఇక్కడ మాకు ఏ విధమైన సహకారం లేవు. పిల్లలకు ఎంత ఇబ్బంది అంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా వీళ్ళు ఎంత పట్టించుకుంటలేరు. మేము చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయని మేము అనుకుంటున్నాం, కానీ ఈ మన స్కూల్లో మాత్రం ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు. ఈ టోటల్ డిస్టిక్లోనే పిల్లలు అంతా ఇబ్బంది పడుతున్నా మేము పేరెంట్స్ కమిటీ ఎన్నోసార్లు దృష్టికి తీసుకుపోయినా కూడా ఈ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ చేయట్లేదు ఏ విధమైన పనులు. మేము ఎన్నిసార్లు సార్ దృష్టికి తీసుకొచ్చినా కూడా అవి అట్లనే పునరుద్ధరిస్తానే తప్ప వేరేలాగా కావట్లేదు. ఎన్నిసార్లు ఇప్పటికి కూడా తినని పిల్లలు ఒక 100 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా అన్నం పెట్టేయలేదు. వాళ్ళకి కిందికి తీసుకొస్తూ ఉంటే కనీసం మేమైనా ఏమైనా తెప్పించి మా పిల్లలకు, మా దళిత పిల్లలకు కనీసం ఏదైనా బిస్కెట్ ప్యాకెట్లు అవి తెప్పించి పెడదామని మాకు రాగు తీయకుండా గేటుకు తాళాలు వేపించి వాచ్మెన్తో ప్రిన్సిపాల్ సారు ఇది చేస్తున్నారు. మీరైనా అడుగుకుంటారు. నా పేరు పిఆర్జే కుమార్, 7th B నేను చదివేది. ఇక్కడ మాకు కొద్దిగా తినే మందం ఉంటుంది, కాకపోతే మొత్తం చప్పతిండి పెడతారు. దీనికన్నా ముందు ఇట్లనే అయింది. అయితే 4 రోజులు మంచిగా పెట్టిళ్ళు అన్న, తర్వాత మళ్ళీ అట్లనే చప్పతిండి పెట్టి స్టార్ట్ అయింది. లొల్లి చేసే మందమే ఆ రోజు పెడతారు, తర్వాత మళ్ళీ చప్పతిండి పెట్టేశారు. స్టడీ అయితే నేను వచ్చిన కారణం సంక్రాంతికి అయితే నాకు ఒక ముక్క రాదు ఇప్పటికీ. అంటే టీచర్ ఒకటే సార్ చెప్తాను, మాకు అసలు చెప్తలేదు. నాకు చీమలు వెళ్ళినాయి, అన్నంలో చీమలు వెళ్ళినాయి. ఒక్కొక్క రోజు అయితే తినకుండానే ఉంటాను మేము.
ఇవాళ మా క్లాస్ వాళ్ళు చదువుకోమన్నారు. సార్ చదవలేదు, మరి చదువు కూడా చెప్తలేరు అన్న. ఏమనలే సార్ సపడుకొని పోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సమావేశానికి కావలసిన కోరం లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి రాములు ప్రకటించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి మంచిర్యాల ఆర్డీఓ వాడాల రాములు ప్రిసైడింగ్ అధికారిగా హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు జంగం కళపై, మధ్యాహ్నం 12:30 వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మాన సమావేశంను ప్రారంభించారు. ఈ సమావేశానికి 6 సభ్యులు హాజరయ్యారు. సమావేశంకు అవసరమైన కోరము లేనందున అవిశ్వాస తీర్మాన సమావేశం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి నిర్వహించారు. సమావేశానికి 15 మంది కావాల్సి ఉండగా 13 మంది హాజరయ్యారు. కావలసిన కోరం లేనందున అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరగలేదు. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రిసైడింగ్ అధికారి రాములు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానానికి మందమరి సీఐ మహేందర్ రెడ్డి, రామకృష్ణపురం ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ తదితరులు ఉన్నారు. జరిగింది. ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డు సభ్యులు ఉన్నారు. వీరిలో 16 మంది సభ్యులు 10వ తేదీ రోజున, జనవరి 10వ తేదీన కలెక్టర్ గారిని కలిసి కామన్ నోటీస్ ఇస్తూ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని చెప్పి కోరి ఉన్నారు. తదనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసును జనవరి 12వ తేదీన సంతకం పెట్టుకుంటూ వాళ్ళకందరికీ అందేటట్టు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారు ఆ యొక్క ఫామ్ 2 నోటీసులను వాళ్ళకు తామీలు చేసిన తదనంతరము కలెక్టర్ గారు ఆర్డీఓ మంచిర్యాలని ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేయమని కోరి ఉన్నారు. తదనుగుణంగా తేదీ ఈరోజు 6/2/2024 రోజున ఈ యొక్క అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి తీర్మానం ప్రవేశపెట్టడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఈ యొక్క సమావేశం జరిగింది. 22 మంది సభ్యులు గల ఈ యొక్క కౌన్సిల్లో కోరం ఉన్నట్లయితేనే ఈ యొక్క సమావేశం ప్రారంభించడం జరుగుతుంది. 22 మంది సభ్యులలో 15 మంది సభ్యులు హాజరైనట్లయితేనే కోరం ఉన్నట్టుగా భావించి సమావేశం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ ఉదయము 6 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ సంబంధించినటువంటి సమావేశము 12:30 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా సభ్యులు 6 మంది హాజరయ్యారు. తిరిగి ఆ సమావేశాన్ని 2:30 వాయిదా వేయడం జరిగింది. తర్వాత 2 గంటలకు తిరిగి చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు 13 మంది సభ్యులు హాజరయ్యారు. అప్పటికి కూడా కోరము సరిపడేంత సభ్యులు హాజరు కాలేదు. కాబట్టి ఈ యొక్క కౌన్సిల్కి సంబంధించి, చైర్మన్కి సంబంధించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి కూడా 13 మంది సభ్యులే హాజరయ్యారు. కాబట్టి 15 మంది కోరం లభించలేదు. కాబట్టి వైస్ చైర్మన్కి సంబంధించింది కూడా ఈ యొక్క వీగిపోయినట్టుగా అధికారికంగా నేను ప్రకటిస్తున్నాను. కాగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం జనవరి 10 నాడు కలెక్టర్ ఇవ్వడం జరిగిందని కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి అన్నారు. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానంలో 17 మంది సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పత్రం అందజేశామని తెలిపారు. కలెక్టర్ ఫిబ్రవరి 6వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసులు అందజేశారని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ కౌన్సిలర్లు పురమాయించి తమకు మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ చేసుకునే కౌన్సిలర్లు నమ్మించి నట్టేయడం ముంచారని అన్నారు. ఈరోజు మేము గత 10వ తారీఖు మేము అవిశ్వాసం చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం కోసం అని పెట్టడం జరిగింది. ఈరోజు అది వీగిపోవడం జరిగింది సంబంధిత అధికారులతో. అయితే విషయం ఏంటంటే ప్రజలు గమనించాలి, మన క్యాతన్పల్లి మొట్టమొదటి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎస్సీ జనరల్లో కూడా మన ఎమ్మెల్యే గారు బాల్కసుమన్ గారు ఒక దళిత బిడ్డకి, మహిళకి అవకాశం కల్పించారు. 4 సంవత్సరాలు మేము బీసీలము ఇంతమందిని ఉండగా కూడా ఓసీ 2కి
ఒకటి అంటే ఇద్దరు కౌన్సిలర్లలో ఒకరికి ఓసీకి అవకాశం కల్పించారు వైస్ చైర్మన్గా, జనరల్లో ఒక మహిళకు అవకాశం కల్పించారు. 4 సంవత్సరాలు వాళ్ళ పదవి అనుభవించారు, ఆ కుర్చీలో కూర్చున్నారు. మాకు ఏంటంటే ఆ ఎలక్షన్లో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, ఓటమి గెలుపు అనేది సహజం. పార్టీ ఓడిపోగానే సుమనన్న గారు ఓడిపోగానే వీళ్ళు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఒకరిద్దరు కౌన్సిలర్లు, ఇంకా ఫ్యూచర్ ఏంటిది అనేది చూద్దాం. అయితే అవిశ్వాసం డేట్ వచ్చిందో అప్పటి నుండే ఇతర పార్టీలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివేక్ వాళ్ళు అద్దు అని చెప్పంగా కూడా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి ఆ కాంగ్రెస్ నాయకుల కాళ్ళు మొక్కుతూ వాళ్ళు అద్దన్నా కానీ వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళు మొన్న ప్రజలను మోసం చేసి మమ్మల్ని కౌన్సిలర్లను కూడా మోసం చేసి వాళ్ళు కాంగ్రెస్ కండువ కప్పుకోవడం జరిగింది. ఇది వాస్తవం. అవిశ్వాస తీర్మానానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళే ద్రోహం చేసి రామకృష్ణపూర్ ఉన్నటువంటి కేతరపల్లి మున్సిపాలిటీ ప్రజలను మోసం చేసి ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ మీద గెలిచి పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. వాస్తవంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అవిశ్వాస తీర్మానం అనేది పెట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు. నేనొక దళిత బిడ్డను, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాళ్ళ ప్రయోజనాల కోసం నన్ను ఇన్వాల్వ్ చేసి చైర్మన్ నువ్వు చేసేవు, వైస్ చైర్మన్ నేను చేస్తా అని చెప్పి పైసలు కూడా ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటా అనే అటువంటి ప్రమాణం చేసినటువంటి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని మేము నెగ్గకపోయినా మెజార్టీ కౌన్సిలర్స్ మేమున్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు గ్రహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజకీయంగా వాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ఖచ్చితంగా వాళ్లకు తగినటువంటి బుద్ధి చెప్తారనేది మేము తీవ్రంగా వాళ్ళను చేసేటువంటి తప్పులను భవిష్యత్తులో కూడా మేము మున్సిపాలిటీ కౌన్సిల్లో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేసేటువంటి అన్యాయాలను అక్రమాలను మేము ఎప్పటికప్పుడు హరికడతామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా. మేము ఈ 13 మందిని కూడా ఒక తాటిపైనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పటి నుండి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బాలకృష్ణను అరెస్టు చేయాలని నల్లాల ఓదలు డిమాండ్ చేశారు. సాధన కోసం మరి ఉద్యమిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియమ్మ మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులు మరి చనిపోవద్దు, వాళ్ళు జైలు పాలు కావద్దు, వాళ్ళ భవిష్యత్తు ఆగం కావద్దని చెప్పి గొప్ప మనసుతోటి మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి విచ్చలవిడిగా మరి మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను కూడా టీఆర్ఎస్లో ఉన్నా. ఇలా మళ్ళీ కాంగ్రెస్లో రావడానికి టీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అహంకారానికి వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని నేను గర్వంగా చెప్తున్నా. ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ అంటే గర్వం ఉన్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నాయకులు గర్వం ఉన్నటువంటి నాయకులు అని చెప్పి, అంతేకాకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో మంత్రులు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి మంత్రులు పదవులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా అవినీతి పరలే కనుక ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిండు, రాబోయే కాలం లోపల మీ అవినీతిని ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆనాటి మంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ అవినీతి పాటుపడ్డటువంటి అందరినీ జైల్లో పెడతానంటే ఒక్కొక్కరికి ఇది రాలుతుంది. ఒక్కొక్కరికి
ఇలా పరిస్థితి భయపడి ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెడతారు. ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు ఇంకో నాయకుడు, ఇంకో దిక్కు నాయకుడు. ఇక్కడ ఒక బిచ్చగాడు పెట్టిండు. ఒక బిచ్చగాడు వాస్తవం ఎందుకనంటే అనద్దు, బిచ్చగాడిని అనడు నాకు తప్పు. నిజంగా చెప్పాలంటే బిచ్చగాడే గొప్పవాడు. కనీసం అడుక్కొని కష్టపడి తింటాడు. కానీ అంతకనే హీనమైన వ్యక్తి ఈ వెధవ బాలకృష్ణ అని చెప్పి అందరూ మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉన్నాడు, విప్పుగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఆనాడు అతనే చెప్పిండు, రికార్డులు ఉన్నాయి, కాలుకు చెప్పులు లేనోడిని 100 కేసులు ఉన్నాయి అని చెప్పి మన దగ్గరికి వచ్చి ఎంపీగా పోటీ చేసిండు. మనం నమ్మినాం, మనం జాలిపడ్డాం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు మరి అతనిపై జాలిపడి మరి మనం ఓటేస్తే ఈ 10 ఏళ్ల కాలంలో మరి అహంకారంతో పదవి ఉన్నదని చెప్పి అహంకారంతో అందరిపైన అధికారం చెలాయించాడు. అంతేకాకుండా కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోచుకున్నాడు, అధికారులను వేధించిండు, అన్ని రంగాల అధికారులను వేధించిండు. ఏదైతే ఎంపీ పదవి అయిపోయింది, ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఎమ్మెల్యే పదవి తర్వాత విప్ వచ్చింది, విప్ వచ్చిన తర్వాత 1000 కోట్లు వచ్చినాయి. ఈ 1000 కోట్లు అహంకారంతో మరి ఆనాడు విర్రవీగినటువంటి మాటలు, ఇతని పౌరుషజాలం, అహంకారితనము, ప్రజలపై ఉన్నటువంటి మరి అతనిపై చూపెట్టినటువంటి అహంకారంతో నియోజకవర్గ ప్రజలు, చెన్నూరు ప్రజలు చాలా గొప్పవాళ్ళు వాస్తవాన్ని గ్రహించి మరి మనసున్న మహారాజైనటువంటి మన వివేకానందను ఎమ్మెల్యే గెలిపించుకొని ఈ దద్దమ్మను, ఈ అహంకారిని, ఈ మరి బాలకృష్ణను మరి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. దాంతో ఈ బాలకృష్ణ అనే వ్యక్తి మరి సహనం కోల్పోయి, ఆ అసహనంతో, ఆవేశంతో, అధికారం పోయిందని చెప్పి, నెల డబ్బులు వస్తలేవని చెప్పి, ఏ అధికారి నాకు భయపడతలేదని చెప్పి, ఏ ప్రజలు నాకు విలువిస్తలేదని చెప్పని ఒక అహంకారంతో, అక్కడ అప్పుడున్నటువంటి అహంకారం మీద లేదని చెప్పి అది ఎట్లయినా చేసి తిరిగి మళ్ళీ అధికారం రావాలని చెప్పని ఒక చెడు ఆలోచనతోటి ఒక ముఖ్యమంత్రి ఎలా ఎంత గొప్ప ముఖ్యమంత్రి అంటే ఇలా జడ్పీటీసీ నుంచి మొదలుకొని ఇలా సీఎం అయినప్పటికి కూడా ఎలాంటి అహంకారం లేకుండా, ఎలాంటి అహంభావం లేకుండా మరి నిడారంభ మామూలు కార్యకర్తలాగా సీఎం ఉంటే మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని, యువత క్రీడలపై మక్కువ చూపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంటును మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయన తనయుడు గడ్డం వంశీకృష్ణ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం తవక్కల్ పాఠశాల విద్యార్థులచే గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామిని 1,00,000 ఉద్యోగాలను కాపాడాలని తెలిపారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత కూడా కాకా వెంకటస్వామిదేనని అన్నారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాకా వెంకటస్వామి పేరుపై క్రికెట్ పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. తీసుకొస్తున్నారు గ్రామాలలో మా పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మీరు రూరల్ డెవలప్మెంట్లో 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే 1995లో వారు దాన్ని 25,000 కోట్ల రూపాయలు వెంకటస్వామి గారు వారితో శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే వారు అది గుర్తు చేసుకుంటూ వారు చెప్పినారు, ఏ మాఫ్ హో గయా సమझो కామ్ షురూ కరో అంటే కాకా వెంకటస్వామి గారు అన్ని రంగాలలో ఒక ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని ఈ ప్రాంతానికి కూడా అందరికీ తెలియలేని వాళ్ళకి అందరికీ కూడా బుద్ధి ఉండాలి. కాకా ఏం చేసినాడని చెప్పడానికి బుద్ధి ఉండాలి. బుద్ధి లేని వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేపించి ఆ రోజులలో 36,000 కోట్ల రూపాయలు 36,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేపించి 11,000 కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టడం జరిగింది.
కేసీఆర్ వచ్చి దాన్ని కాళేశ్వరం తీసుకుపోయి 1,00,000 కోట్ల చేసిండు. కానీ ఒక ఆలోచనతో మన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో అందరు కూడా నీళ్ళ కోసం అవస్థ పడొద్దని చెప్పి ఇంత మంచి ప్రాజెక్టు వెంకటస్వామి గారు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి ఆయన ఏకైక వ్యక్తి ఆయన తీసుకురావడం జరిగింది. నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై గురించి మాట్లాడినప్పుడు ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పినాడు నాకు, సార్ మీ నాన్నగారే అప్పుడు కొట్లాడి ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మీ నాన్నగారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి చెప్పారో, మీరు ఏం చేసినా నాకు తెలియదు, ఈ ప్రాజెక్టు మీరు మా దగ్గర శాంక్షన్ చేయమంటే వారు చేయడం జరిగింది. ముఖ్య అతిథి మాటలో నేను కూడా మా స్కూల్ టీంలో రావడం జరిగింది. క్రికెట్ అనేది ఒక టీమ్ బిల్డింగ్ స్పోర్ట్, ఒక వన్ మ్యాన్ ఆర్మీ కాదు, సింగిల్ పర్సన్ గేమ్ కాదు. ఒక టీంలో ఒక 10 మందితో ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, ఒక టీం ఎట్లా గెలిపించాలి అని చెప్పి మనం చాలా నేర్చుకోవచ్చు. ఆ లెసన్స్ ఏదైతే ఉన్నాయో అది జీవితంలోనే మనకు చాలా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. జగిత్యాల టిఆర్ నగర్ కాలనీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల పట్టణంలోని టిఆర్ నగర్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. టిఆర్ నగర్లోని అర్బన్ కాలనీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగునీరు సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ వార్డులో టిఆర్ నగర్ 2, 47, 48 వార్డులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని, గతంలో టిఆర్ నగర్ గ్రామ పంచాయతీలో నూతనంగా మున్సిపల్ కలవడంతో 47, 48 వార్డులుగా రూపొందాయని తెలిపారు. బీడీ చేసే వారికి అందరికీ కూడా ఇప్పుడు 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి ఎవరు కూడా బీడీ పెన్షన్ వస్తలేదు. 2014 తదుపరి బీడీలు చేసి ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి కూడా అందరికీ బీడీ పెన్షన్ 4,000 రూపాయలు ఇప్పేది వస్తుందమ్మా. వీటితో పాటుగా ఏ పెన్షన్ రానోళ్ళు ఉంటారమ్మా, ఏ పెన్షన్ రానోళ్ళు అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది, ఈడు లేదు, ఈ అమ్మాయికి ఈడు లేదు, ఆ అమ్మాయికి మా ఉంటుంది. ఈడంటే 57 ఏళ్ళు వస్తే వృద్ధాప్యం వస్తుంది. 57 ఏళ్ళ లోపు ఉండి బీడీలు చేయని వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళకు పిల్లలు అవుతారు, వాళ్ళు కూడా ఆర్థికంగా దోహదపడాలి. వాళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. నీకు కూడా తల్లి బీడీలు చేయని వాళ్ళు ఉంటే 2,500 చెప్పంటున్నాను. అందరికీ ప్రభుత్వం ఏదో రకమైనటువంటి ఆర్థిక సహాయం చేయాలని చెప్పిన ఒక ఆలోచన. వీటి తోడు ఏదైతున్నదో ఉచిత రవాణా సౌకర్యం, బస్సు సౌకర్యం ఏర్పాటు చేసాం అమ్మ. మీకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పనతో పాటుగా ఇప్పుడు రేపటి నెలకెళ్ళి ఏదైతుందో కరెంటు కూడా 200 యూనిట్ల దాకా ఫ్రీ. ఇప్పుడు ఇవాళ ఈ ఫిబ్రవరి కంటే బిల్లు ఆఖరి బిల్లు, ఫిబ్రవరిలో ఎవరైతే బిల్లు కడుతుందో అది ఆఖరి బిల్లు. ఫిబ్రవరిలో మీరు వాడుకునే కరెంటు 200 లోపు ఉన్నట్టయితే మార్చిలో మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే సిలిండర్ కూడా ఏదైతున్నదో మనం వాడుకునే లెక్క ఉంది వాళ్ళ దగ్గర. మనం ఎల్లకొండి వాడతామా, 2 నెలలు కూడా వాడతాం లెక్క ఉన్నది కదా. ఆ లెక్క కనుక సిలిండర్ కూడా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు అమలు చేయబోతున్నాం. నేనేం చెప్పినా, ఇంట్లో చెప్పినా, 200 యూనిట్ల బిల్లు మాఫీ చెప్పినా, సిలిండర్ చెప్పినా, పెన్షన్ చెప్పినా, మీకు ఉండే సమస్య స్థానికంగా డ్రైనేజ్ సమస్య చెప్పిన కమిషనర్ గారు స్వయంగా వచ్చిండ్రు. డ్రైనేజ్ అయితే ప్రాధాన్యతతో మీకు మంజూరు చేపిస్తాను చెప్పి అంటున్నా. డ్రింకింగ్ వాటర్ నేను పరిష్కరిస్తాను చెప్పి అంటున్నా. వీధి దీపాలు పెట్టిస్తాను చెప్పి అంటున్నా. ఈ 3 కార్యక్రమాలు నాయి. అర్థాంతరంగా సామూహిక భవనాలు కూడా తిరిగి చూస్తా. అవి కూడా తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని మంచిర్యాల జిల్లా ఉప విద్యాధికారి చౌదరి మందమరి ఎంఈఓ చాడి పోచయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఈఓ చౌదరి, మందమరి ఎంఈఓ జాడి పోచయ్య పాల్గొన్నారు. ముందుగా వారు సరస్వతీదేవి చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారని తెలిపారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కోరారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు వివిధ కేటగిరీలో ఉన్న వారిని సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు చూపులను అలరించాయి. భవిష్యత్తులో కూడా ఇలా రాబోయే తరాల్లో మరింత ఎక్కువ మంది విద్యార్థులు వారి జీవితాల్లో స్థిరపడి
దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, మంచి సమాజం నిర్మించే పౌరులుగా ఈ పాఠశాల నుంచి మరి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షిస్తూ వస్తున్నాను. అయితే తల్లిదండ్రులు మనం కూడా మరి విద్యార్థులని పట్ల కొంత జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. 10వ తరగతి వరకు మీరెంత బాధ్యత వహించి మీ పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉంటారో అదేవిధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా అదే రకంగా 10వ తరగతి దాటిన తర్వాత అసలైన ప్రపంచంలో అడుగెడతారు. కొత్త స్నేహాలు, కొత్త రకమైన వాతావరణం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. మరి వారి ఎలాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, చదువుతున్నాడా లేదా. ఈరోజు హైదరాబాద్ కల్చర్ చాలా డేంజర్ జోన్లో ఉన్నది. మీరు రోజు పేపర్లలో చూస్తూ ఉన్నారు. చాలామంది యువకులు రకరకాల వ్యసనాలకు బానిసలై జీవితాన్ని చేజేతులా నష్టం చేసుకుంటా ఉన్నారు. జీవితంలో మంచి ఉన్నత స్థాయి పిల్లల యొక్క నాలెడ్జ్ని పసిగట్టడం కోసం, మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ అవకాశం కల్పించడం మీరు ప్రతి ఒక్కరికి పేరున మా పిల్లలు ఎవరైతే బయటికి వెళ్ళి వివిధ వృత్తుల్లో స్థిరపడి వాళ్ళు డాక్టర్ లేని వాళ్ళు నాతో పాటు ఒక 10 మందిని రక్షిస్తారు. వాళ్ళు మీరు చెప్పే చదువు 10 మందికి, వాళ్ళు రక్షించేది 100 మందిని. మీరు చెప్పే చదువు వాళ్ళ జీవితాన్ని వెలుకొలుపుతుంది. ఉద్యోగస్తులు కానీ, జీవితంలో స్థిరపడే వాళ్ళు కానీ. దీన్ని అందరికీ మీకు కోఆపరేట్ చేస్తూ ప్రతి తల్లిదండ్రి కూడా మార్కులే ధ్యేయంగా కాకుండా పిల్లల్లో ఉన్న విజ్ఞానాన్ని బయట తీయడం కోసం ఎవరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి మార్కులను శ్రద్ధ చేయకండి. 10 పాయింట్స్, 9 పాయింట్స్, 8 పాయింట్స్ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకు వచ్చే మార్కులు ఒరిజినల్గా కాదు. 40 మార్కులు వస్తే మావాడు వెనకబడ్డవాడు అని చెప్పి, 10 మార్కులు వస్తే పూర్తి వెనకబడ్డవాడు అని చెప్పి, 100 మార్కులు వస్తే గొప్పవాడు అనుకోవడం తప్పు. నేను చెప్తున్నా మీకు గంటాపదంగా 100 మార్కులు అయితే మా స్టూడెంట్లు ఎక్కడ లేరు. నేను 100 మార్కులు అంటే అందరికీ 100 మార్కులు వేయగలను, వేయలేను కూడా. మన సంతాత్మక పనులు చేయలేము. అందుకే ఒక్కసారి తల్లిదండ్రులు ఈ క్షణంగా, ఈ సందర్భంగా వాళ్ళ కొత్త పిల్లలు చేయవాళ్ళు కానీ, పాత పిల్లలు కానీ, పిల్లల్లో టాలెంట్ బయట తీయడం కోసం మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మీకు ఇబ్బందులు ఉన్నాయంటే పర్సనల్గా మాతో వచ్చి మాట్లాడండి. కాబట్టి పిల్లవాళ్ళకి పరిస్థితులు వెనకబడి ఉన్నారు, అది తీసుకోవడం మీ వంతు మా వంతు ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి పిల్లల భవిష్యత్తు కోసమే, మీరు కష్టపడేది పిల్లల కోసమే, మేము కష్టపడేది కూడా పిల్లల కోసమే. అందుకని చెప్పి ప్రతి తల్లిదండ్రికి ఎన్నికల్లో బాల్కసుమన్కు ప్రజలు బుద్ధి చెప్పినా అహంకారం పోలేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సద్దర్ ఖాన్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్కసుమన్ కేసీఆర్ కుటుంబ మోచేతి నీళ్లు తాగి కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా వ్యవహరిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని మంత్రులను ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందని అన్నారు. సొంత నియోజకవర్గం చెన్నూరులోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పినా తనకు అధికార మదం పోలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శలు చేయడం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని అన్నారు. చెన్నూరు ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీకు నీ బుద్ధి మారలేదు. నువ్వు ఇలాగే వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి ఓటమి చెందిన తర్వాత బాల్కసుమన్తో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోవడం జరిగింది. వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు. తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిసిసి నస్పర్లో భరోసా సెంటర్ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా ఏసీపీలు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న తిరుపతి రెడ్డి, సదయ్య, మోహన్. దుమారం లేపిన బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతామన్న వ్యాఖ్యలపై హస్తం పార్టీ నేతల మండిపాటు. బాల్కసుమన్ దిష్టి బొమ్మలతో శవయాత్ర చేసి దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బాల్కసుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.
వీధి రౌడీల్లా మాట్లాడుతున్న బాల్కసుమన్ను వెంటనే అరెస్టు చేయాలన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. చాతన్పల్లి మున్సిపాలిటీలో వీగిపోయిన అవిశ్వాసం. కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి రాములు. చాతన్పల్లి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి క్రికెట్ పోటీలు ప్రారంభం. కాకా చిత్రపటానికి పూల మాలలు వేసి క్రీడలను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.